నడుస్తున్నటువంటి పుట్ట రవి గారికి, అదేవిధంగా మిగతా తుడుందెబ్బ రాష్ట్ర నాయకత్వానికి, మహిళా నాయకత్వానికి, అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకులకు, గ్రామం నుండి వచ్చేటువంటి అక్కలకు, అన్నలకు అందరికీ కూడా తుడుందెబ్బ ఉద్యమ నమస్కారాలు. సుప్రీంకోర్టు దాదాపుగా 6-7 నెలలుగా వస్తున్నది. 2024 ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలకు, ఎస్టీలకు వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలకు తెలియజేయటం జరిగింది. దాన్ని ఉద్దేశించి వెంటనే తుడుందెబ్బ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని పస్రాల్లో కూర్చొని తీర్మానం చేసుకోవడం జరిగింది ఆగస్టు 3వ తారీఖున. అప్పటి నుండి